కాదండి. నాకు ఏదంటే దారి ఎక్కడ తప్పింది, మనం 50 ఏళ్ళ నుంచి మనకు స్పృహ ఉంది. 58, 59 అంటే 7, 8, 9 ఏళ్ళకి మనకు స్పృహ ఉంది కదా! గమనిస్తున్నప్పుడు చూస్తుంటే ఈ ప్రయాణంలో అంటే నేను పెరిగిన వాతావరణం, అంటే మీరు పెరిగిన వాతావరణం, చదువు గానీ, నగరం గానీ, సమాజం గానీ ఏదో ఉంటది కదా! నేను పెరిగిన వాతావరణం సెలవులకి ఊరెళ్ళేవాడిని. అమ్మమ్మ ఊరు. నాకు 12, 14 సంవత్సరాలు వచ్చేంత వరకు వెళ్ళా. తాతగారితో, మామగారితో అక్కడ ఎన్ని చూశాను. 13 సంవత్సరాలు అయితే నాకు బాగా గుర్తు. తర్వాత గ్రామానికి సంబంధాలు లేవు. పట్టణంలో ఉన్నా. నాకు 19 సంవత్సరాలకి నగరానికి వచ్చేసా. అంటే నగరంలో ఉన్నప్పుడు నా చిన్నతనంలో నాతో పెరిగిన వాళ్ళు ఎవరు నా చుట్టూ లేరు నగరంకి వచ్చిన తర్వాత. సరే ఈ క్రమంలో నేను ఎలా ఇక్కడికి వచ్చాను ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు గమనించిన ప్రతి 10 సంవత్సరాలకి మార్పు అనేది చాలా బాగా కనబడుతుంది. అసలు మనం ఒక నేచర్లో ఉన్నాం అనే గ్రాటిట్యూడ్ ఎవరికి లేకుండా పోతుంది ఇప్పుడున్న వాళ్ళకి. ఇది నేను గమనించింది ఏంటంటే ఒక కారు ఒక ఇంజనీర్ తయారు చేస్తాడు. కంపెనీలో అంతే కదా. దానికి నియమం పెడతాడు. దీంట్లో డీజిల్ పోయాలి, ఇది డీజిల్ ఇంజిన్, లేకపోతే ఇది పెట్రోల్ ఇంజిన్ పోయాలి, పెట్రోలే పోయాలి దాంట్లో అని ఒకటి ఇస్తాడు. దాన్ని మనం కొన్న తర్వాత అలాగే అనుసరించాలి కదా. అలాగే దేవుడు మనకన్నా ముందు వృక్ష సంపదని భూమి మీదకి వదిలేశాడు, తర్వాత మనిషిని వదిలాడు అంతే కదా. జీవరాశులను వదిలాడు. ఈ గింజలు మనిషిగానే ఇచ్చాడు కదా. అలాంటి గింజలు మనం కరెక్ట్గా 75 ఏళ్ళ నుంచి మనం తినడం లేదు. ఒక సైంటిస్ట్ సైంటిస్ట్ చెప్పింది మనం వింటున్నాం. సమాజం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటి జల్లెడ పెడితే 90% అబోవ్ వాళ్ళు తినేది బీపీటీ అని, సోనా మసూరి అని ఒక రైసు. రాష్ట్రం మొత్తం అదే తింటుంది. ఇది నేచర్లో ఉన్నది కాదు, సైంటిస్ట్ తయారు చేసినవి. 4 రకాల సంకర జాతుల్ని ఇంప్రూవ్ నుంచి మళ్ళీ హైబ్రిడ్ చేసి ఏవో చేసి మొత్తాన్ని చేశారు వాటిని. దీంట్లో ఏంటంటే దేవుడు తయారు చేసిన దాంట్లో మినరల్స్, విటమిన్స్, ఫైబరు అన్నీ పెట్టి దాన్ని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సైంటిస్ట్ తయారు చేసిన ఈల్డ్ అనే దాన్ని కంపేర్ చేశారు. సరికి ఈల్డ్ కావాలి అన్నారు కానీ వాల్యూస్ గురించి ఎవరు మాట్లాడాల. అవి 18 బస్తాలు వస్తాయి, 25 బస్తాలు వస్తాయి. అంటే మనకి ఎంతసేపు ఇది చెప్పారు. ఇది ఎప్పుడైతే మనం తింటున్నామో ఆ ఓర్పు, సహనం, అంటే సైంటిస్ట్ తయారు చేసింది ఈల్డ్ మీద అనేది ఎలా అయితే తయారు చేసాడో మనసు పెట్టి తినేవాళ్ళు కూడా మనకి డబ్బు మీద ఆలోచన ఉంది కానీ జైసాన్ వైసామన్ అన్నాడు కదా భగవంతుడు. తినే అన్నాన్ని బట్టి బుద్ధి మనసు అన్నాడు కదా. అంటే ఇది సైంటిస్ట్ చేసిన తప్పిదం వల్ల దాంట్లో మన శరీరానికి, మన అవయవాలకి, మనకున్న అవయవాలు అన్నిటికీ అందాల్సింది వయసుతో పాటు అందాల్సిన న్యూట్రిషన్స్ అయ్యో అందటం లేదు. ఈ మానసిక వైరాగ్యాలు కానీ, ఈ ఆటిజం ప్రాబ్లం కానీ, ఇక అనేక రకాల అభద్రతాభావం, భయం అనే ఒకటి అన్నారు చూసారా, ఈ సంకుచితత్వం, ఏమంటారు మెయిన్ ఎజెండా ఏదో ఉంటుంది, ఇది హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది. ఇలాంటి ఆలోచనతోనే కప్పిపుచ్చుకుని జీవితాలు గడిపేస్తున్నాము చాలామంది. వచ్చేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది, అంతటా అలాగే ఉన్నారు. అంటే ఆ స్పష్టత ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, ఆ భయం ఏంటి అంటే నేనేంటంటే తినే ఆహారం ద్వారా. ఇప్పుడు నేను నా విషయం మీకు చెప్తా. నేను శాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నాను. నేను ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, కొట్టేవాడిని. నేను ఎలా ఉండే నేను కొట్టేవాడిని, కానీ నేను తిరిగి ఎవరు కొట్టలే ఎంతవరకు. అంటే దాంట్లో నేను కొట్టే దాంట్లో తప్పు లేదని మరి వాళ్ళు కొట్టలేకపోయే వల్ల మరి చాలామందిని కొట్టాను నేను. ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదు అనే దాంట్లో అప్పుడు నేను తిన్న ఆహారం అలా చేసింది అనుకున్నాను. తర్వాత తప్పు చేస్తేనే కొట్టేవాడిని, నేను వేరేగా కాదు. ఏదైనా ఎవరైనా తప్పు చేసినా నా సంబంధం లేకపోయినా కొట్టేవాడిని ఆ పరిస్థితి కల. ఇప్పుడు అలా ఇది మానసికంగా ఆలోచన మార్పు తీసుకురావడానికి నేను తినే ఆహారం వల్ల మారాడు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తినే ఆహారం వల్ల నన్ను ఇలా మార్చింది అనేది నాకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా, కొన్ని ఫోటోలు. అన్నిటికన్నా అన్ని ఔషధాలు, అన్ని అలోపతి, హోమియో అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఫుడ్డే. కరెక్ట్ ఫుడ్స్ మీరు చెప్పినట్టుగా ప్రకృతి ఇచ్చిన ఫుడ్ తింటే మటుకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనేది వాస్తవం. అంతర్మదనాలు లేవండి. ఏ పని చేసి నేను అవుతుంది. ఆందోళన పడతాం, భయాందోళన ఏమీ లేవు. మన్నీరికి వెన్నుమీద పడినా నాకేం భయం లేదు. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే ఆవుతో వ్యవసాయం ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది పర్మనెంట్ అడ్రస్ కాదు
కదా టెంపరీ జస్ట్ కదా, ఆధార్ కార్డు తీసుకో టెంపరీ, పర్మనెంట్ కాదుగా. సో ఇది ఇవన్నీ పాలేకర్ గారు పరిచయం, రాజీవ్ దీక్షిత్ గారు పరిచయం, జరిగిన డ్యామేజ్ చూసిన తర్వాత ఒక ఆవుకి జరిగిన అన్యాయం, ఒక నందికి జరిగిన అన్యాయం దానికి మించిందా మంది కదా, అంతే కదా. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా 0.00 అసలు ఎక్కడో అర్థం కానంత పర్సెంటేజ్ చాలా పరిపూర్ణమైంది, దానికి అంత అన్యాయం జరిగింది. ఉంది. అంతకన్నా అన్యాయం మనకేం జరిగిందా? అయినా అది బాగుంది. బాగుంది, ఇంకా బతికిస్తుంది మనల్ని, భూమిని కదా. అంటే గర్భం, గోగర్భం బాగుంటే భూగర్భం బాగుంటుందంట. భూగర్భం బాగుంటే మహిళల గర్భాలు బాగుంటాయి, వాళ్ళ గర్భం బాగుంటే ఆ జన్మభావాలు పుడతారంట. అందుకే నేను ఒక 1.5-2 ఏళ్ల క్రితం నా పొలంలో వీళ్ళందరినీ కాదు, పుట్టే బిడ్డ మీద పనిచేయాలని చెప్పి ఒక 15 మందికి ప్రతి నెల ఆవు నెయ్యి, బెల్లము, కులాకర ఇచ్చాను. అందరికి 3 కేజీల పిల్లలు పుట్టారు.